ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సీతక్క మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉందా? దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిధులతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ జెండాలు పెట్టి ఉత్సవాలు చేయడం ఎన్నికల ప్రచారంగా ఉందని, ఎన్నికల సమయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడికి పోయాయని అన్నారు. కేజీ టు పీజీ ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనారిటీలకు 12% రిజర్వేషన్, ఎస్టీలకు 12% రిజర్వేషన్ల హామీల విషయంలో తెలంగాణ సర్కారు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ధరణి పోర్టల్ కేవలం ధనికులకు, పెత్తందారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ను రద్దు చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించకుండా రైతు వారోత్సవాలు జరపడం సిగ్గుచేటని సీతక్క ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాహుల్ గాంధీ గారు, మరి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇచ్చినటువంటి తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు ఏవి నెరవేర్చే పరిపాలన కొనసాగలేదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడినటువంటి యువకులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటే, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను మభ్యపెట్టడం కోసం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినమని ఉత్సవాలు చేసుకోవాలని చెప్తున్నారు. ఈ ఉత్సవాల పేరుతోటి 100 కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టడము, లేదా డ్యూటీ కాబట్టి పాపం ఉద్యోగులు వచ్చి ఉత్సవాలలో పాల్గొనడం తప్ప ఏ ప్రజలకు న్యాయం చేసిరని ఉత్సవాలు చేస్తున్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, పునరాలోచించుకోవాలి. 1,00,000 కోట్ల పైన పెట్టి కాళేశ్వరం కడితే దాని నీళ్లు మనకు వచ్చే పరిస్థితి లేదు.